నమస్కారం ఆర్డి విల్సన్ గారు. నమస్తే అండి. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి క్యాంపెయిన్ చేసుకుంటాం. సో బీజేపీ పర్సన్గా ఏంటే వాళ్ళు జీవో కూడా రిలీజ్ చేశారు అన్ని జిల్లాల్లో కార్యక్రమం కోసం. ఓకే ఓకే. సో మీ పరంగా అంటే బీజేపీ పార్టీలో ఉండటం వల్ల అని కాకుండా మీ స్టాండ్ ప్రకారం చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు. ఆయన ప్రతిభ మరొకసారి ప్రపంచం తెలియడం కోసం వచ్చాయో లేకపోతే అదృష్టం దురదృష్టం వరదలు వచ్చాయి. ఆ వరదల్లో ఆయన వయసుని మర్చిపోయి ఒక యువకుడిలాగా దిగి, వాస్తవానికి ఆ ఏజీ వాళ్ళు ఆ బురదల్లో లేకపోతే ఆ ప్రాంతాల్లో తిరిగితే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆయన స్వతహాగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి న్యాచురల్గా ఏజీని బట్టి. కానీ వాటిని కూడా లెక్క చేయకుండా నేనున్నాను, మేము వెంటనే ఒక నమ్మకాన్ని కలిగిస్తూ బుడమేరు వాగు పొంగిన తర్వాత నేను విజయవాడలో ఉన్నాను. ఆయన రౌండ్ ద క్లాక్ పనిచేయడం అనేది మామూలు విషయం కాదు. నాకు తెలిసి ఇండియాలో ఏ సీఎం కూడా అంత టైం పనిచేయడం, అంత ప్లాన్డ్గా కూడా వర్క్ చేయడం, దానికి సహకరించే క్రమంలో లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు ప్లానింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆయన మ్యాపింగ్ ఇవన్నీ కూడా పక్కాగా చేసుకొని పోయారు. తర్వాత ప్రతిదాన్ని పాయింట్ బ్లాక్లో ఆలోచించారు ఆయన. ఎక్కడ బురదలో ఇల్లు ఎట్ట వాళ్ళకి ఆహార పొట్లాల దగ్గర నుంచి వాళ్ళ ఫ్రిడ్జులు టీవీలు ఇవన్నీ మునిగిపోవడం, ఇవన్నీ కూడా చూసి ఎక్కడ ఎవరు ఏది నష్టపోకుండా ఎంత చేయగలిగి అంత చేయాలని డిసైడ్ అయ్యారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ మిత్రుడు కాబట్టి కేంద్రం కూడా మరింత ఎక్కువగా స్పందిస్తూ మా మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి పర్యటించడం జరిగింది. దరిదాపు ఎన్డీఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన బృందాలు మొత్తం దిగి యుద్ధ ప్రాతిపదిక మీద పనిచేశారు. వాళ్ళందరినీ మానిటరింగ్ చేయడంలో సీఎంఓ చాలా చురుగ్గా పనిచేసింది. ఆ విధంగా ఈ వరదల్ని ఆయన అంటుంటాడు, ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడంలో కూడా నేను సిద్ధహస్తున్నాను. అది మనం విశాఖపట్నం హుదూద్ తుఫాన్ టైంలో మనం చూసాము, ఇప్పుడు చూసాము విజయవాడ ఉత్పాతం. నిజంగా 10 లక్షల 11 లక్షల క్యూసెక్కులు నీళ్ళు వచ్చిన తర్వాత చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని ఒక నమ్మకాన్ని ఇవ్వడంలో ఆయన పనిచేశారు. మా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా అనేక ప్రాంతాల్లో ఆమె కూడా నీళ్లలో మునిగి వర్క్ చేశారు. అదేవిధంగా మా పార్టీకి సంబంధించిన మీడియా ఇన్ఛార్జి పాతూరు నాగభూషణం సొంతంగా ఆహార పొట్లాలు కూడా పంపిణీ చేశాడు. అదేవిధంగా మా పార్టీ ఆఫీసులోనే వందలాది మందికి మేము చేశాము. వీటన్నిటితో పాటు సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కావడం వల్ల దరిదాపు 1,40,000 మందికి ఆహార పొట్లాలు, దరిదాపు ఒక 78,000 లీటర్ల పాలు, ఇంకా వస్తు సామాగ్రి, భోజనాలు ఇవన్నీ కూడా ఆయన చేశారు. అసలు ఆయన చేతికి ఎముక లేకుండా ఆయన పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఆదుకోవడమే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా ఆ సాయం పొందడానికి ఆయన ఈ సమయంలో ఎమ్మెల్యే కావడం అనేది ప్రజలకి ఒక వరప్రసాదం. ఎందుకంటే ఆయన ఉన్న ఏరియాలో భవానీపురం కావచ్చు, తర్వాత ఆ ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. ఈ టైంలో ఆయన కాకుండా ఇంకొక ఏ ఎమ్మెల్యే అయినా అన్ని కోట్లు ఖర్చు పెట్టేవాడు కాదు. బట్ ఆయన చేసిన ఆ సర్వీస్ యాక్టివిటీస్ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన చేదుడుగా నిలబడ్డాడు. ప్రభుత్వం కూడా ఆయనకు అండగా నిలబడింది. తర్వాత ఎక్కడికక్కడ వ్యాధులు ప్రబలకుండా ఆయన అప్పటికే ఆయన ఒక ఆరోగ్య శిబిరం పెట్టాడు. ఆరోగ్య శిబిరం కూడా ఉపయోగపడింది. ఆ విధంగా ఈ వరదలు ఎదుర్కోవడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. ఆ సవాల్ని ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు సుజనా చౌదరి గారు ఇద్దరు సమానంగా విజయవాడని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పనిచేశారు. మిగతా వాళ్ళు కూడా వీటన్నిటికంటే కూడా ఒక పెద్ద విప్లవం ఏంటంటే మంత్రి, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన బుడమేరులో ఈ వర్షాలు పడుతున్నప్పుడు కూడా తిరిగి కాళ్ళు పుడికిల విషయంలో ఆయన అక్కడే ఉండి పనిచేయడం, ఒక సాధారణ కార్యకర్తలు అక్కడే భోజనాలు చేస్తూ ఆయనకి ఉమామేశ్వరరావు గారు సహకరించడం, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక అందమైన దృశ్యం, భయానక పరిస్థితుల్లో కూడా అందమైన దృశ్యం మనకు కనిపించింది. అంటే ఇటువంటి డిజాస్టర్ వచ్చినా కానీ మాకున్నారు, ఒక నాయకుడు ఉన్నాడని ఒక ధైర్యం కలిగింది. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఇంకా ముందుకెళ్ళి 6 కోట్ల వరకు కూడా ఆయన సాయం చేశారు, పంచాయతీగా డబ్బులు ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ టైంలో ఎన్డీఏ పాలన ఉండడం అనేది కొంత ఉపయోగపడింది, అంతవరకు చెప్పగలం. ఓకే. అంటే ఇప్పుడు మేజర్గా కొన్ని డెసిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ రద్దు, లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదొకటి రద్దు చేశారు. సో ఇట్లా వరుసగా చాలా ఉన్నాయి.
ఇసుక ఫ్రీ పాలసీ కావచ్చు, లేకపోతే మద్యం పాలసీ కొత్త విధానం తీసుకొచ్చారు. ఇవన్నీ ఆ, అందులో నేను ముఖ్యంగా మనం ప్రధానంగా ప్రస్తావించాల్సింది ఇసుక పాలసీ. ఓకే. ఇసుక పాలసీ ఒక డిస్ప్యూటెడ్ పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇసుక అంతకుముందు జే బ్యాచీలో ఏకపక్షంగా ఇసుకని తవ్వుకొని పోవడం, జే బ్యాచ్. ఆ, ఆ తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు ఆయన వెళ్ళిపోయాడు మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి, మా వాసుదేవ్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు, మొత్తం మీద అవినీతి సంబంధించిన అధికారులు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే వెనక్కి వెనుదనగా నిలబడ్డారో వాళ్ళందరూ ఈరోజు రాష్ట్రం వదిలిపెట్టిపోయి, ఒక ఆయన పడవలు వెళ్ళిపోయాడు, ఇంకొక ఆయన విమానాలు పోయాడు. మొత్తం మీద జగన్ అవినీతికి వాళ్ళంతా సాదృశ్యాలు అయితే వాళ్ళందరూ ఈరోజు బయటికి వెళ్ళిపోవడమే ఒక ఎగ్జాంపుల్. మనం దాన్ని ఒక లైవ్ ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు. అది ఇసుక పాలసీని తిరిగి భూమార్గం పట్టించడం కోసం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టంగా పనిచేసింది ఒకటి. ఇంకొకటి ఏంటంటే హెల్త్ ఇష్యూలో కూడా మా పార్టీకి సంబంధించిన సత్యకుమార్ గారు అంతకుముందు 34 కోట్లు తీస్తే ఇప్పుడు ఆయన 65 కోట్లు తీసుకొచ్చి అదనంగా ఆ నిధుల్ని కేటాయించడం ద్వారా కేంద్రానికి సంబంధించిన ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన మాట్లాడి చేసిన సాయం, అదేవిధంగా ఆగిపోయిన మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, వాటన్నిటిని తిరిగి ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన కోఆపరేషను చంద్రబాబు నాయుడు గారికి బాగా ఉపయోగపడింది. అందులో సందేహం. ఎందుకంటే కేంద్రంతో ఆయనకు ఉండే సత్సంబంధాలు, ఇంత ముందు నుంచి ఉన్న సత్సంబంధాల వల్ల అది ఒక మేజర్ ప్రొటెక్టివ్గా ఉంది. ఇక మీరు చెప్పినట్టు రివర్స్ టెండరింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన విధానమే రాంగ్ అనేది మనకు ప్రూవ్ అయింది. ఆయన పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నారు, పోలవరం పూర్తి కాగలేదు, 72% అంతకుముందు పూర్తి అయితే ఆ తర్వాత ఆయన ఏం చేసింది ఏముంది. ఆ పోలవరం దగ్గర వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకోవాలనుకున్నాడు, వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకోవాలనుకుంటే స్పీడ్ చేయాలి, ఎందుకు చేయలేకపోయాడు అంటే వాళ్ళ నాన్న మీద కూడా ఆయనకి ఏం ప్రేమ లేదనేది మనకు అర్థమవుతుంది. ఎవరైనా నేను పనిచేసిన కాలంలో మా తండ్రి గారిని అభిషేకించాలి, ఆయన పై స్థాయికి తీసుకెళ్లాలని తపన ఉంటే న్యాచురల్గానే వాళ్ళ నాన్న పేరు అభిషేకించే క్రమంలో పోలవరం కంప్లీట్ చేసేవాడు. ఇన్ఫ్యాక్ట్ రాజశేఖర్ అభిమానులందరూ కూడా తెలుసుకోవాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి 1% కూడా తండ్రి మీద ప్రేమ లేదు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. నేను రాజశేఖర్ రెడ్డితో ఉన్న జర్నీతో చెప్తున్నాను, అవగాహనతో. రాజశేఖర్ రెడ్డి వేరు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సెంట్రిక్గా ఆయన పాలిటిక్స్ చేయాలనుకుంటాడు, అదొకటి. కాబట్టి పోలవరం విషయంలో అది, ఇసుక విషయంలో అది, మీరు అడిగింది మూడోది ఏంటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఇది పోయింది కదా. బేసిక్గా ఆయన ఫస్ట్ సంతకాల్లోనే దాన్ని తీసేశాడు. ప్లస్ అది ఒక ఇన్సెక్యూరిటీలో ఉండేవాళ్ళు ప్రజలు, మా భూములు మా దగ్గర. ఎంత జగన్ ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం. ఎంత అభద్రతా భావంలోకి వెళ్ళారంటే మళ్ళీ జగన్ వస్తే మా ఇంట్లో స్థలాలు కూడా మాకు ఉండవేమో అంటే, వాస్తవానికి ఆయన పీరియడ్లు ఏంటి, ఆయన తీసుకొచ్చిన అప్పులకి తాకట్టు పెట్టింది ఏంటి, ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టాడు కదా. తాకట్టు పెట్టినప్పుడు న్యాచురల్గానే ప్రజల్లో ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అది సహజం. అది దాన్ని పోగొట్టే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఒక అడుగు ముందు వేసి దాన్ని రద్దు చేయడం ద్వారా ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అది ఒక పెద్ద విప్లవాత్మకమైన చర్య అది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తినడానికి తిండి ఉండడానికి ఇల్లే కదా కోరుకుంటారు. ఆ ఇల్లే పోయి ఇంకొక పరాధీనం అవుద్దన్న ఇన్సెక్యూరిటీ ఉంటే మానసికంగా సంతోషంగా ఉండలేడు. కాబట్టి ఆ విషయంలో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ 100 రోజుల్లో చేసిన అతి పెద్ద సక్సెస్ సబ్జెక్టు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా మీకు చూసినట్టయితే ఒక 15 మంది రెగ్యులర్గా వెళ్ళిపోయి సంతకం పెట్టి రావటం కావచ్చు, ఇది డీజీపీ ఆఫీస్లో కొంతమంది సస్పెండ్ అయ్యారు. ఎంత అంటే అంత అరాచకం చేశారా, అంత విధ్వంసం జరిగిందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు సైకాలజీ ఏంటంటే, బేసిక్గా ఒక సైకాలజీ చదువుకున్న విద్యార్థిగా నేను చెప్తున్నాను. ఓకే. నేను బీఈడి చేసినప్పుడు మేము సైకాలజీ చదువుకుంటాము. ఈయనకి మెంటల్ డిజార్డర్ ఉంది, మానసిక పరిపక్వత లేదు, తెలియకుండా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది ఆయనకి, అభద్రతా భావం. అభద్రతా భావంలో ఎలా ఉంటుందంటే నేను చెప్పేది వినాలనుకుంటారు అవతల వాళ్ళు. నీకు భద్రత ఉన్నప్పుడు, నీకు మానసికంగా స్థిరంగా ఉన్నప్పుడు ఏం జరిగితే జరగనీలే, మనం కరెక్ట్గా ఉన్నాం కదా అని ఒక ధైర్యం ఉంటుంది. ఈయన అట్ట కాదు, అనుక్షణం ఈయన ఇన్సెక్యూరిటీతో బతుకుతుంటాడు. ఆ ఇన్సెక్యూరిటీలో నుంచి ఆయన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈగో ప్రాబ్లం ఒకటి ఉంది ఆయన. ప్రాబ్లం మేజిక్ ఏంటంటే ఇడ్డి, ఈగో, సూపర్ ఈగో అని 3 ఉంటాయి. ఫ్రాయిడ్ చెప్తాడు. ఈయన ఇడ్డి దగ్గర ఆగిపోయాడు, సూపర్ ఈగోలోకి ఇడ్డి దగ్గర లేకపోతే ఈగో దగ్గర ఆగిపోయాడు. ఇడ్డి అంటే పశు ప్రవృత్తి, ఈగో అంటే నేను అనే అహంభావం. సూపర్ ఈగో అంటే ఉదాహరణకి ఏంటంటే, ఒక దారిలో పోతూ ఉంటారు, ఒక అందమైన అమ్మాయి ఉంటుంది, ఆ అందమైన అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలని ఇడ్డు ప్రేరేపిస్తుంది. ఈగో ఏం చేస్తుందంటే ఇది రోడ్డు అని చెప్పుద్ది. సూపర్ ఈగో ఏం చేస్తుందంటే
ఆ అమ్మాయి నీ తల్లిలో చెల్లితో సమానవరా అని చెప్పి హెచ్చరిస్తుంది. ఈయన 2 ప్రవృత్తులు ఆగిపోయాడు. దానివల్ల ఏంటంటే ఆయన నేను ఏం చేసినా కరెక్ట్ అనుకోవడం వల్ల ఆయన రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేశాడు. తర్వాత విపరీతమైన డబ్బు వ్యామోహం జగన్మోహన్ రెడ్డి గారికి. దాని నిదర్శనం ఏంటి? వాళ్ళ తండ్రి గారు బతుకున్నప్పుడే వందల వేల కోట్లు సంపాదించాడు కదా. ఎక్కడి నుంచి వచ్చింది జగన్కి ఛానల్? ఎక్కడి నుంచి వచ్చింది? టీవీ ఎక్కడి నుంచి వచ్చింది? వాస్తవానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి 2 పేపర్లు మనకు వ్యతిరేకంగా ఉన్నాయమ్మా, మనం ఆల్టర్నేటివ్ పేపర్ పెట్టాలని రాజశేఖర రెడ్డి గారు, నేను అప్పుడు సాక్షి ప్రారంభోత్సవంగా వెళ్ళా, సోనియాని ఒప్పించిన తర్వాత సోనియా గాంధీ ఆశీస్సులతోనే వాళ్ళు సాక్షి పెట్టారు. ఇది చరిత్ర. ఆ సాక్షి పెట్టుకోవడానికి ఈ ఫండ్స్ మొబైల్ చేసుకున్నారు, వాడుకొని సాక్షి టీవీ పెట్టుకున్నాడు. తర్వాత ఇవన్నీ సోనియా గాంధీ బ్లెస్సింగ్తోనే చేసుకున్నారు వాళ్ళు. ఓకే, చేసుకొని వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆంధ్రజ్యోతి ఈనాడుకి ప్రత్యామ్నాయంగా ఒక మీడియా ఉండాలంటారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ ఫంక్షన్ నేను కూడా ఉన్నా. మా పత్రిక ఎవరికి బయాస్ కావద్దు, ఫ్యూచరిస్టిక్ మ్యాగజైన్గా ఉండాలి మంది, ప్రజలకు సంబంధించిన గుండె చప్పుడు మనం ప్రతినిధించాలా, అసలు ఏ పార్టీకి అనుకూలంగా ఉండొద్దు, మీరు ప్రజలకు సంబంధించిన సమస్యలనే ఆయన ఎస్టాబ్లిష్ చేయండి చాలు అన్నాడు. తర్వాత కాలక్రమంలో ఏం జరిగింది? కరపత్రంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇటీవల ఆ అమ్మాయి జత్వాని, బాంబే అమ్మాయి, అసలు ఆమెకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలు ఒకసారి చూస్తే సాక్షిలో అమ్మాయి కిలాడి అంటారు, వేసి అంటారు, బ్రోతలు అంటారు, ఒకసారి డైరెక్ట్గా ఆ భాష వాడతారు. బ్రోతలను ఎక్కడైనా పట్టుకున్నట్టు ఆధారం ఉందా? పోనీ ఆమె సంబంధించిన హనీ ట్రాప్ అంటారు, ఎక్కడన్నా మీ దగ్గర ఆధారం ఉందా? అది వేరే విషయం కదా. ఒక ఆడపిల్ల ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయిని తీసుకొచ్చి అరెస్ట్ చేయడమే ఆ మీద పెట్టి కేసే రాంగు. మళ్ళీ తీసుకొచ్చి 40 రోజులు ఇక్కడ అమ్మాయి నిర్బంధం పెట్టడం ఏంటి? 1వ తారీఖు 1వ తారీఖు కేసు పెడితే 2వ తారీఖు మీరు ఎట్టబోయారు? బాంబేకి పోయి అమ్మాయిని అడ్డు తీసుకొచ్చారు. అసలు ఆ కేసు ఎస్టాబ్లిష్ కాకుండానే ఎట్టా అరెస్ట్ చేశారు, ఎట్లా మీరు లోపల పంపించారు, ఆ గెస్ట్ హౌస్లో ఎట్టు పెట్టారు? మీరు రాగానే 24 గంటల్లో సబ్మిట్ చేయాలి కదా, అట్లాంటి 3-4 రోజులు బయట గెస్ట్ హౌస్లో ఉంచారన్నారు కదా. ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి అసలు జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి మన సినిమాల్లో అదేదో బీహారు క్రూరమైన క్యారెక్టర్లు ఉంటాయి కొన్ని పాత్రలు, అప్పుడెప్పుడు చూసాం షోలో. క్రూరం మామూలుగా ఉండదు. క్రూరత్వానికి ఒక బ్రాండ్ అంబాసిడరా ఏమనాలో దానికి ఒక భాష లేదు. కానీ అంత క్రూరత్వంతో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వాళ్ళ క్రూరత్వం ఆగిపోలా, మీడియాలో దాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అమ్మాయి హక్కు ఉంది కదా, అమ్మాయి హక్కు కోసం అమ్మాయి పోరాడుతుంది కదా. పోరాడుతున్నప్పుడు అమ్మాయిని పట్టుకొని క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం ఏంటి? పోని మీరు అన్నట్టు అమ్మాయి మంచిదే కాదు అనుకుందాం, మాట్లాడే హక్కు నీకేముంది? ఉబార్యు పోని ఆ అమ్మాయిని నువ్వు మా ఎవడు కుక్కల విద్యాసాగర్ కోసం నువ్వు కేసు పెట్టారు. అసలు ఇప్పుడు ఆ కుక్కల విద్యాసాగర్ ఎక్కడ ఉన్నాడు? అంటే నేనేమన్నానంటే పెట్టిందే ఫ్రాడ్ కేసు. ఆ విషయం సాక్షిలో ఉండే ఎడిటర్లు బోర్డు తెలియదా? దాంట్లో కొమ్మినేని శ్రీనివాస్కో లేకపోతే మిగతా వాళ్ళో లేకపోతే మురళికో వీళ్ళకి ఎవరికి తెలియదా? అంటే అంత పెద్ద ఫ్రాడ్ కేసు పెట్టినాను కానీ ఇంకా మీరు సమర్థించుకుంటూ మీరు చేస్తారు, వీళ్ళంతా ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, మీకు తెలియదా? మనం మనుషులం కదా. జత్వాని అనే అమ్మాయి ఒక మహిళే కదా, ఆమె కానీ నీ అక్క లాంటిదో చెల్లి లాంటిదో తల్లి లాంటిదో కదా. ఆమె హక్కుల కోసం పోరాడి ఆడెవరి మీద ఆమె పెట్టింది కేసు అక్కడ చూసుకుంటుంది. దానికి నీకే ఆంధ్రప్రదేశ్కి ఏ సంబంధం? కాబట్టి ఒక మహిళ పట్ల వ్యవహరించాల్సిన తీరులో ఐపీఎస్ చదువుకున్న అధికారులు కూడా అసలు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎవరి కోసం పనిచేస్తాడు? మరి ఇంత బలహీనలు ఏంటి? నువ్వు రాజ్యానికి లోబడి కదా పనిచేయాలా? నీ ఇంటెలిజెన్స్ దేనికి ఉపయోగపడాలా? మహిళల హక్కులు అరిచడానికి ఉపయోగపడుతుందా? ఆయన ఏం చెప్తే అది విశాల గుండెట్టే చేశాడు. నీకు ట్రాన్స్ఫర్ ఈరోజు కదా రేపు అవుద్ది, రిలీవ్ ఇవ్వాలి కదా రేపు అవుద్ది. కానీ నువ్వు అక్రమంగా ఎట్ట తీసుకొస్తావు ఒక ఆడపిల్లని? 36 గంటలు అట్ట జర్నీ చేస్తారు. ఎక్కడన్నా నాకు తెలిసి ఇండియన్ సిల్వర్ స్క్రీన్లో కూడా ఇంత దుర్మార్గంగా నేను స్క్రీన్ ప్లే చూడాల. నేను ఒక రైటర్ని కాడ. అంటే ఇక్కడ ఒకటండి, పైన ఎవరో ఒత్తిడి చేయబట్టే వీళ్ళు చేసిన అన్నట్టు అనుకోవాలా? అంతేనా? మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుకుంటేనే ఐపీఎస్ అవుతారండి. సివిల్ సర్వీస్లో అత్యున్నతమైన ఎడ్యుకేషన్ అది ఇండియాలో. ఇంకొక దానికి మించి పైన ఇంకొకటి ఏం లేదు. వీళ్ళకి అనిపిస్తుంది అంటే నాకన్నా పై ఆఫీసర్ అనుకుంటున్నారు వీళ్ళు. మీరు ఏం నేర్చుకున్నారు ఐపీఎస్ శిక్షణలో? డెహ్రాడూన్లో పోయి ఏం నేర్చుకున్నారు? జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పండి, ఏం బీకేర్ అక్కడ పోయి ఏం నేర్చుకున్నారు? మీరు ఐపీఎస్ ఫాలో అవ్వాలి కదా, ఇండియన్ పీనల్ కోడ్ ఫాలో అవ్వాలి కదా. పీనల్ కోడ్లో నువ్వు పక్కాగా నీ దగ్గర ఆధారం ఉంటేనే అరెస్ట్ చేయాలా, పైగా 41 నోటీస్ ఇవ్వాలి ఎక్కడైనా సరే. ఏ తీవ్రవాదం తీసుకొచ్చినట్టు 36 గంటల అడ్డు జర్నీ చేస్తారండి ఆ అమ్మాయి పేరెంట్స్ని. వినడానికి కూడా ఒళ్ళు గగురు పరచడం లేదా? మన అమ్మాయి కలకత్తాలో మమిత అమ్మాయి ఉంది, అభయ అమ్మాయి చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు అంతా గుండెలు బాదుకుంటున్నాము, క్యాండిల్ ప్రదర్శనలు చేస్తున్నాము. ఆ అమ్మాయి చచ్చిపోవడానికి ఈ అమ్మాయి బతకడానికి ఏం తేడా ఉంది? దరిదాపు సావు ముంగిడి దాకా పోయించినట్టేగా.
అర్ధరాత్రులు లేచి ఉలిక్కిపడి లేచాను ఏడ్చుకున్నాను అన్నదంటే ఒక ఆడపిల్ల ఇంత నిస్సాహితులు, భారత స్త్రీ కదా ఆమె. ఇప్పుడు ఎక్కడో కలకత్తా అయినా మన గుండెలో ద్రవిచ్చాయి కదా. అంటే బాంబేలో అమ్మాయి పట్ల మనం ఎందుకు, వీఆర్ ఇండియన్స్, ఇది నా దేశం, బతుకుతున్నాం అందరం. అంతే కదా. అమ్మాయి భారతీయ మహిళ. ఒక భారతీయ మహిళ పట్ల నువ్వు ఎందుకు అంత దుర్మార్గం వ్యవహరిస్తావు? ఈ ఐపీఎస్ అంటే నేషనల్ సంబంధించింది నీకు చదువు, జాతీయ భావాలతో ఉండాల్సిన చదువుని నువ్వు ఎందుకు సస్పెండ్ చేశారు వీళ్ళ వరకు? పెన్షన్ కాదండి, వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి విచారణ చేయాలి. వాళ్ళు ఓకే, ప్రైమా ఫేసి ఉంది కదా, ఓకే, సస్పెండే కాదు, వాళ్ళని ఇంట్రాగేట్ చేయాలి. ఎవరు చెప్తే చేసావు, మీరు అన్నారే పైన ఎవరు చెప్పారనేది. ఇప్పుడు వీళ్ళందరినీ రహస్యాలు కానీ బయటికి తీసుకోవాలంటే థర్డ్ డిగ్రీలు గిరిగ్రీలు ఈ 7 డిగ్రీలు అప్లై చేస్తే చేయండి. నేను త్వరగా తిరుమల రావు గారికి అదే చెప్తున్నా. మీకు చేత డిగ్రీలు అప్లై చేయండి, అయితే పాలిగ్రాఫ్ టెస్ట్ 7 టెస్టులో పెట్టండి, నిజాలు బయటికి తీసుకురండి. ఎవరు చెప్పారో చెప్పానండి. ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే, ఎవడు చెప్తే మాకేంటి, తీసుకొచ్చి అరెస్ట్ చేసి విచారణ చేయండి. ఒకవేళ సజ్జల రామకృష్ణారెడ్డిని 2 తగిలిచ్చిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన కూడా తీసుకురండి. ఆయన కూడా చెప్పలేకపోతే ఆయన వెనక పైన ఎవరున్నారో ఆడేవాడు ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు కదా, ఆయన కూడా తీసుకురండి. చెప్పినంత ఈజీగా ఉండకపోతే ఎందుకు మనం బతకడం, చచ్చిపోవడం, శవాలు అయిపోతే సరిపోద్ది కదా. అసలు కాన్స్టిట్యూషన్ బట్టే కదా మనం బతుకుతున్నా. ఏముంది మనకి ఈజీగా ఉండమంటే? డెఫినెట్ గా సిస్టమ్ అలా తయారు చేసుకున్నారు అంటున్నా. బలవంతుల కోసం కాదండి వ్యవస్థ ఉండాల్సింది. వ్యవస్థ బలవంతులు. అంబేద్కర్ రాజ్యాంగం అట్టడిగుండే ప్రజల కోసం రాశారు, హక్కుల కోసం. ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు ఇవన్నీ ఎవరి కోసం రాయబడ్డాయి? బలవంతుల కోసం రాయబడ్డాయి కాదు, ఇవన్నీ కామన్ మ్యాన్ కోసం రాశారు. సులభంగా ఉండవంటే ఐపీఎస్ని వాళ్ళని వాడేవు, నువ్వు పనిముట్టుగా వాడేవు. గున్నీడు తర్వాత మిగతా ఎస్పీలని ఎస్ఐల్ని సస్పెండ్ చేసినారు, బాగానే ఉంది. అసలు దీనికి కారణం ఎవరు? అసలు మూల వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో అసలు వాళ్ళని దండించాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నాం. డీజీపీ తిరుమల రావు గారు కూడా సస్పెన్షన్ వల్ల కామన్ మ్యాన్కి వచ్చే ఉరిగేది చెప్పండి, మీరు చెప్పండి. ఏం ఉపయోగం? అంటే ప్రాథమిక విచారణ జరుగుతుంది, ఆ జరిగే ప్రాసెస్ లో సస్పెన్షన్ అనేది ఫస్ట్ స్టెప్ తీసుకుంది. దేనికి సస్పెన్షన్? మీరు ఏమంటారంటే నేరం చేశారని మీరు ప్రూవ్ అయింది, ప్రైమా ఫేసి ఉండబట్టే కదా నేరం సస్పెండ్ చేశారు. సస్పెండ్ వల్ల కామన్ మ్యాన్కి, ఇండియన్ పీపుల్కి ఏమైనా ఉపయోగం ఉందా? ఓకే, అసలు ఉద్యోగం చేయడానికి అర్హులు కదా వాళ్ళు. పోస్టింగ్ చేయాల్సిన వాళ్ళని సస్పెండ్ అంటున్నారు మీరు ఏమన్నా చట్టాలు ఉంటే అవన్నీ మార్చుకొని వాళ్ళ గీపీఆర్లు ఏమైనా ఉంటే దాన్ని ఢిల్లీ పోయి కూర్చొని మార్చుకోండి మీరు, మాకు అభ్యంతరం లే. కామన్ మ్యాన్ ఏం కోరుకుంటాడు? వెంటనే తీసేయాలనుకుంటారు. వెంటనే తీయడు, న్యాయం కదా. అట్ట కదండి, ఒక కానిస్టేబుల్ తప్పు చేస్తే వాడిని ఊస్టింగ్ చేస్తున్నారు కదా. ఎస్పీలకి ఏమన్నా కొమ్ములు వచ్చాయా? ఐపీఎస్లకి మీరు పోయండి, ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూర్చోండి. చంద్రబాబు నాయుడు గారి గట్టి ప్రైమ్ మినిస్టర్ బంధం ఉంది కదా, కూర్చోండి. ఇప్పుడున్న అనుబంధం మేరకు కీలకమైన పొజిషన్లో ఉన్నారు కదా. ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయం, ఒక మహిళ పట్ల మీరు అండగా నిలబడితే అందరూ అన్నా అంటారు. ఇప్పుడు అమ్మాయి పరిమళ జత్వాన్ అనే అమ్మాయి భారతీయ స్త్రీ. ప్రతి భారతీయుడు మహిళ లింగ సంబంధం లేకుండా అందరూ ఆ అమ్మాయికి సపోర్ట్గా ఉంటున్నారు. ఎందుకని, ఒకవేళ కానీ ఈ టార్చర్లు అమ్మాయి చచ్చిపోతే మరో మమిత అయ్యేది కదా, మరో నిర్భయ అయ్యేది కదా. ఒకసారి లాజికల్గా ఆలోచించండి. అమ్మాయి గుండె తిట్టో చేసుకొని బతికింది, నిద్రలేని రాత్రులు గడిపింది, తడితే ఉలిక్కిపడి లేచింది. అవన్నీ గాయపడ్డ హృదయం కాదా? మనం వాళ్ళని మీరు విచారణ సస్పెన్షనే కాదు, వాళ్ళని పట్టుకొని విచారణ చేయకపోతే పబ్లిక్ ఏం ఉపయోగం చెప్పండి మీరు. ఓకే, మీరు చేసిన వాళ్ళు మేము ఊరి చేయించాలి చెప్పాలి. ఆయన ఏదో విషయాల గురించి అప్రూవల్గా మరి 3 పేజీలు లేఖ రాశారు. అదేవిధంగా ఆయన కూడా మీరు అరెస్ట్ చేసి విచారణ చేస్తే వీరాంజనేయులు ఆయన కూడా ఏం చెప్తాడంటే నిజాలు చెప్తాడు. మాకు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే అదల్లా చీమ ఎందుకు గుట్టామంటే ఆఖరికి పుట్టలో ఏలు పెట్టింది ఎవరు తెలుస్తుంది మనకి. ఓకే, జిందాలో ఆయన ఎవరు ఇండస్ట్రియలిస్టు వచ్చి ఆయన ఆశీస్సుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని పబ్లిక్లో టాక్ ఉంది కదా, అవన్నీ బయటికి రావాలి కదా. ఆ బయటికి తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీడియాది మాత్రమే కాదు. మేము అసలు ఎందుకు ఉన్నామండి రాజకీయాల్లో? మీరు చెప్పండి, ఏం పని లేకున్నామా? మేము డబ్బులు సంపాదించడం రాజకీయాలు ఉన్నామా? లేకపోతే మేము డబ్బులు సంపాదించడం కోసం ఈ దేశాన్ని సొంతం తీసుకున్నామా? జలీన్ వాలాబాగు, చౌరా చౌరీ సంఘటనలు ఎట్ట మర్చిపోతాం మనం? చచ్చిపోయిన వాళ్ళందరూ ఎందుకు చచ్చిపోయారు? నెక్స్ట్ జనరేషన్ బాగుండడం కోసం చచ్చిపోయారు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ జనరేషన్ ఇదే. అర్ధరాత్రి ఆడపిల్లలను కాదు పట్టపగలే బాలని పరిస్థితి క్రియేట్ చేసుకోవడం నెక్స్ట్ జనరేషన్. మమ్మల్ని చంపే హక్కు మీకు ఎక్కడ ఉందండి? జీవించే హక్కు ఉండాలి కదా. అన్యాయం దారుణం కదా.
ఆ కుక్కల ఆడవాడు విద్యాసాగర్ ఇప్పటిదాకా ఎందుకు పోలీసులు పట్టుకోలేదు? ఇవన్నీ కూడా స్పీడ్ చేయాల్సిన అవసరం ఉంది. అరే మీ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగితే 100 రోజుల తర్వాత పట్టుకున్నారు మీరు. అది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఇది ఇచ్చింది. అది తప్పంటే నేను పోలీసు వ్యవస్థ తప్పు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని చేయలేడు కదా, ఆయన పోయి కాకి బట్టలు వేసుకొచ్చి రోడ్డు మీదకి వచ్చి అరెస్ట్ చేయలేదు కదా. పోలీసు వ్యవస్థ వాళ్ళని ఎవరో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకాలు ఉన్నారో ఎవరో వాళ్ళందరూ కలిసి గాడ చేసిన కుట్ర అది. అందుకే సురేష్ దొరికినప్పుడు నీకు అవినాష్ ఎందుకు దొరకడు, జోగి రమేష్ ఎందుకు దొరకడు, లేకపోతే ఇంకొకటి ఎందుకు దొరకడు? ఏ పోలీసులు మీకు సహకరిస్తే మీరు సేఫ్ సైడ్లో తిరిగారు? లేకపోతే డీజీపీ గారు ఏం తప్పించారు మిమ్మల్ని? ఎవరు చేశారు మిమ్మల్ని? ఇది డీజీపీ గారు క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కదా, అంటే డీజీపీని మిస్మేనేజ్ చేశారా? అంటే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలే కాదు, కామన్ మ్యాన్. అసలు ఎందుకు గవర్నమెంట్ ఇచ్చిందండి? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రావడానికి కారణం ఏంటంటే జగన్కి వ్యతిరేకంగా, జగన్ అరాచకానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వచ్చింది. ఆయన్ని అరాచకంగా మాట్లాడిన కొడాలి నాని ఇళ్లలో కూర్చుంటాడు. వంశీ ఆయన భార్యని దారుణంగా మాట్లాడి అసలు మనం సభ్య సమాజం తరలించుకునేలాగా మాట్లాడిన వంశీ ఎక్కడ పోయినాడో తెలియదు. పోలీస్ వ్యవస్థ అంతా వాళ్ళంతా ప్రొటెక్ట్ చేశారు. ఈ 100 రోజుల్లో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోమంటా నేను. చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి శోభాయమానంగా, తెలుగుదేశం పార్టీ కూడా ఇదే మాకేమి వాళ్ళకేం ప్రైడ్ కాదు అది. అందుకని మేమంటే ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మాత్రమే కాదు, సిటిజన్ ఆఫ్ ఇండియాగా, ఆంధ్రప్రదేశ్లో బతుకుతున్న పౌరుడిగా వీళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు భార్యని మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క పౌరుడు, తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాధపడ్డాడు. నీ అక్కనో చెల్లినో తిట్టంటే బాధపడ్డాడు. ఎట్ట మాట్లాడండి అతను ఆ భాష? కొడాలి వంశీని అతను. జోగి రమేష్ నేరుగా చంద్రబాబు ఇంటికి పోయి దాడి చేశాడు. దాడే కదా. ఒక పార్టీ కార్యాలయం ఎవరికైనా, ఒక పార్లమెంటు కానీ దేవాలయం సమానం అండి. ఆ పార్టీ కార్యాలయంకి ఎవడైనా వస్తాడు, పార్టీ సంబంధం లేని కూడా వస్తాడు. ఆ టైంలో ఆవేశంతో పార్టీ సంబంధం లేని వాడిని చంపేస్తే పరిస్థితి ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ ధైర్యం? అందుకని ఏంటంటే వాళ్ళని కోర్టు ద్వారా పెట్టడం కాదు, ఇంకా ఏమైనా అవకాశాలు ఉంటే ఆ శిక్షించే విషయంలో పోలీస్ యంత్రాంగం ఇంకా వేగవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందనేది నేను భావిస్తాను.